శారీరక మానసిక ఆరోగ్యంతో మనిషి పరిపూర్ణ వికాసానికి దోహదం చేసే యోగా అనాదిగా భారతీయ జీవన శైలిలో అంతర్వాహినిగా ఉందని, ఈ విశిష్ట విజ్ఞాన ప్రయోజనాలను ప్రపంచ మానవాళి అందరూ పొందాలనే శ్రేయభావనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి కారణంగా దశాబ్ద కాలంగా ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లాలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు జిల్లా ప్రజలకు కలెక్టర్ చగ్లి షణ్మోహన్ ధన్యవాదాలు తెలియజేశారు. వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎక్కడా ఏ చిన్న అపశృతి చోటు చేసుకోలేదని, సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమాలను ఆయుష్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, మెస్పా, డిఆర్డీ తదితర శాఖలు నెల రోజుల పాటు సమర్థవంతంగా ఈ కార్యక్రమాలను నిర్వహించాయని కలెక్టర్ అభినందించారు. అలాగే యోగా పట్ల ప్రజలలో అవగాహన, చైతన్యం జాగృతం చేసే యోగాంధ్ర కార్యక్రమాలు ఉద్యమ స్ఫూర్తితో జరిగేలా సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలకు, యోగాచార్యులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నెల రోజులుగా అభ్యసించిన యోగా, ధ్యాన ప్రక్రియను నిరంతరాయంగా నిత్యం కొనసాగించి ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను కోరారు. ఉద్దేశం ఏంటంటే, యోగా చేయడానికి యోగా గురువు గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పేది ఎక్కువ స్పేస్ అవసరం లేదు, ఎక్విప్మెంట్ అవసరం లేదు, ప్రత్యేకంగా మనం ఏం కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. ఒక 5-6 అడుగుల ప్లేస్ ఉంటే సరిపోతుంది. టైమ్ ఆఫ్ ద డేతో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. పొద్దున్నే చేస్తే మంచిది, బట్ అన్ని వేళల్లోనూ చేయడానికి సరిపడే యోగాసనాలు ఉన్నాయి. పొద్దునైనా చేయొచ్చు, మధ్యాహ్నం అయినా చేయొచ్చు, సాయంత్రం అయినా చేయొచ్చు. సో దీన్ని మనందరం ఈ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళడానికి యోగాని ఇన్కల్కేట్ చేసుకొని డైలీ లైఫ్లో దీనికి ఎక్కువ టైం అవసరం లేదు కాబట్టి. అండ్ వన్ అదర్ యూనిక్ థింగ్ టు యోగా ఇస్, మిగతా ఎక్సర్సైజెస్ ఏమైనా ఓన్లీ బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. యోగా ఇస్ గుడ్ ఫర్ అవర్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఇంత హోలిస్టిక్ బెనిఫిట్స్ ఉన్న యోగాని అందరం పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి. సో దయచేసి అందరూ ఈ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్ళడానికి యోగాని డైలీ లైఫ్లో భాగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. I once again congratulate Yoga Guru Garu for conducting this 1-month programs, and particularly Collector Sir for this successful completion of this program. Thank you. Thank you very much. Very good morning to all the dignitaries on the dais and those participate చేసిన కాకినాడ ప్రజానికానికి, మీడియా వారికి, ఈరోజు కంప్లీట్ అరేంజ్మెంట్స్ చూసుకున్న మున్సిపల్ కమిషనర్ స్టాఫ్కి, దెన్ ఆల్ పోలీస్, దెన్ యోగా వైపు నుంచి రాఘవేంద్ర గురు వాళ్ళ వాలంటీర్స్కి, రాఘవ్ ఆనంద్ గారి వాలంటీర్స్కి. Then I really feel good